RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు. 2018 నుంచి నేటి వరకు ఎలాంటి మత్స్యశాఖ ఎన్నికలు కానీ జీవనోపాధికి సంబంధించిన ఎలాంటి ఉపాధి అవకాశాలు కానీ లేవు. కొంతమంది దళారులు వలన మత్స్యశాఖ ఆగమైపోయి రోడ్డు మీద పడే పరిస్థితులు వచ్చాయి. గ్రామంలో 2 పెద్ద చెరువులు ఉన్నాయని, చెరువులలో ప్రభుత్వం వారు చేపలు పోసిన మరియు సొసైటీ వారు చేపలు పోసిన ఉపాధి అవకాశాలు లేకుండా దళారుల కారణంగా మత్స్యకారుల జీవనం అగమ్య గోచరంగా తయారైంది. ఇదేమని అడిగితే భౌతిక దాడులు కూడా వెనకాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు మత్స్యశాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించి తక్షణ చర్యలు తీసుకుని మాకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బుడిగం నాగేశ్వరరావు, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు నాగటి చిన్నరాములు, గణపారపు నాగేశ్వరరావు, ఏటా వెంకటప్పయ్య, బూడిగం ఉపేందర్, పిట్టల సతీష్, బూడిగం శ్రీను ఉప సర్పంచ్, మేరిగ ఎల్లయ్య, బూడిగం రాంబాబు, నరేష్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామంలో 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల మీద 600 మంది సభ్యులు ఇందులో చేపలు పట్టుకొని జీవనాధారం గడుపుతున్నారు. అట్టి చెరువులను గత 4-5 సంవత్సరాల సంది తాత్కాలిక కమిటీగా నిర్మించిన సభ్యులు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా చెరువులను కొంతమంది కట్టబెడుతూ సభ్యులని జీవనోపాధి పట్టగొడుతూ అట్టి సభ్యులు చెరువు కట్ట మీదకి రాకుండా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఇదేంది మీరు చెరువు నమ్ముకోవడం అంటే వాళ్ళ మీద భౌతిక దాడులు దిగుతురు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇట్టి అవినీతిపై మత్స్యశాఖ అధికారులు స్పందించి ఆ తాత్కాలిక కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఈ బేతవోలు గ్రామంలో బతుకుతున్న 600 మత్స్యశాఖ కుటుంబాలని వాళ్ళ జీవనోపాధి కాపాడాలని మేము మత్స్యశాఖ కార్మికులుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయ కలెక్టర్ గారికి మాది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామం. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ మాది. పేరుకి 2 పంచాయతీలు ఉన్నాయి. 600 మంది జనం, బెస్తవాళ్ళు అయితే ముదిరాజులు అయితే ఒక 600 నుంచి 700 మంది జనం దీని మీద జీవనోపాధి కల్పిస్తారు. అయితే గత 8 సంవత్సరాల నుంచి అధికారికంగా ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ మరి గతంలో సౌజన్య మేడం అన్న రద్దు చేసి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తాత్కాలిక కమిటీ సొంత నిర్ణయాలతోటి కనీసం ఈ 600 మంది సభ్యుల సంబంధం లేకుండా లీజు కట్టకుండా గత 11 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు గవర్నమెంట్కి అప్పేవరు లీజు కట్టకుండా. అయితే ఈ డబ్బులు మొత్తం వాళ్ళు స్వార్థానికి వాడుకొని ఇళ్ళకు ఒక 5-6 కుటుంబాలు సంఘంలో, మొత్తం 600 కుటుంబాలలో 5-6 కుటుంబాలు సంఘాన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉపయోగించుకొని బెదిరించి ఇలా దాని మీద ఇలా బతికే వాళ్ళకు కూడా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. దీని మీద దయచేసి అధికారుల లోపమో ఎవరి లోపమో మాకు కూడా తెలియదు. మేము ఇలా కొత్తగా కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ ఉన్న 600 మంది జనానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎలక్షన్ అనేది మాకు సభ్యత్వ ఎలక్షన్లు అనేవి కూడా మాకు సక్రమంగా లేవు. ఇప్పుడు ఎప్పుడు ఒక 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ అనేది పెట్టుకునేది. అలాంటిది ఆ ఎలక్షన్ అనేది కూడా లేకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుంటారు. మాకు తక్షణమే ఎలక్షన్ అయ్యేలా చూడగలరని కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నా. మాకు గవర్నమెంట్ పథకాలు కూడా సక్రమంగా ఎవరికి అందలేదు. మాకు 2 చెర్లుండి కూడా మాకు ఏ పథకం కూడా మా దగ్గరికి రావట్లేదు. అట్నే ఆ పథకాలు కూడా మాకు వచ్చేలా చూసి ఈ యొక్క మా ఎలక్షన్ అనేది కూడా తొందరలోనే పెట్టవలసిందిగా కోరుతున్నాం కలెక్టర్ గారిని.